శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. మనకు నవంబర్ 16వ తారీఖు 18వ తారీఖు నుండి ప్రారంభమై మాలవ్య యోగం అనేటువంటిది జరుగుతుంది. అంటే శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం. అక్కడి నుండి మనకు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఈ మాలవ్య యోగం కాస్త తన యొక్క శుక్రుడు ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం వలన అది చతుర్గ్రహ కూటమి అవుతుంది. కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో మార్పుల రీత్యా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి సంబంధించి ఈ మాలవ్య యోగము, ఈ రుచక యోగము, ఈ త్రిగ్రహ యోగము, చతుర్గ్రహ యోగంతో పాటుగా శని చండాల యోగం అనేటువంటిది నడుస్తుంది. సో వీటిలో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి వారి యొక్క స్వక్షేత్రమునందు శనిగ్రహ సంచారం, అది శని చండాల యోగం జరుగుతున్న కారణం చేత శారీరకమైన బాధ, ఏలిన నాటి శని ప్రభావం వల్ల కలిగేటువంటి గతంలో కలిగిన ఇబ్బందులు, ఎవరికైనా సరే ఎప్పుడూ కూడా జనాలందరితో కలిసేవాళ్ళు కలవలేకపోవడం, ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాధానం చెప్పేవాళ్ళు సమాధానం కూడా చెప్పలేకపోవడం, ఇంట్లో విపరీతమైనటువంటి స్ట్రెస్ వల్ల ఎక్కువ గొడవలు జరగడము, 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉండడం కారణం చేత లేనిపోని అలవాట్ల వల్ల కుటుంబంలో విపరీతమైన గొడవలు కావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకు అంటే రాహు 12వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటిది ఏదో ఒక దానికి ఎడిక్ట్ అవ్వడము, దాని గురించి గొడవ పడము, దాని గురించి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇబ్బంది కలగడము, ఇంకా ఎన్నో విషయాలు జరిగే అవకాశం ఉంది. అది కూడా ఏలిన నాటి శని చండాల యోగము, అది కూడా 12వ స్థానంలో రాహుగ్రహ సంచారము, ఇవన్నీ కారణాల చేత ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితులు అధికంగా జరగవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారి సంబంధించిన విషయానికి వస్తే 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు 9వ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అది కూడా ఎప్పుడు ఈ నెలాఖరులో ఈ యొక్క మీనరాశి వారికి శుక్రుడు ఈ యొక్క 10వ స్థానంలోకి 9వ స్థానంలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. 8వ స్థానం ఎప్పుడు కూడా ఏంటంటే మీకు ప్రాపర్గా ఏవైనా సరే డిసిప్లిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, పరివర్తన సంబంధితమైనటువంటివి కానీ, అంటే మారడం, గతంలో ఉన్న అలవాట్లు మార్చుకోవడం, ఆ అలవాట్లకు వశులు కాకుండా ఉండడం, అలవాటు అంటే నేను ఏదో పెద్ద చెడ్డ అలవాటు అని కాదండి. కొంతమందికి గప్చుప్ తినే అలవాటు ఉంటుంది, అది కూడా బ్యాడ్ హ్యాబిటే. విపరీతం జంక్ ఫుడ్స్ వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్యాడ్ హ్యాబిటే కదా. కొంతమందికి ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు విపరీతమైన ఎడిక్షన్ ఉంటుంది, రోజు తినాల్సిందే, దానివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇలా ఉన్నటువంటి నేను చెప్పింది కామన్గా. ఇంకా కొంతమందికి డ్రింక్ అలవాటు ఉండొచ్చు, స్మోక్ అలవాటు ఉండొచ్చు, రకరకాలైన అలవాట్లు ఉంటాయి. అవన్నిటికీ కూడా వశులు కాకుండా కాపాడాలి అని అంటే మీ 8వ స్థానంలో ఉన్న శుక్రుడు లాభిస్తాడు. ఎందుకంటే ఇక్కడే మీకు మాలవ్య యోగం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందనంటే మీ భార్య లేదా మీ పిల్లలు లేదా మీ స్నేహితులు ఎవరో ఒకరు మీకు చెప్పడం అన్నమాట, ఏమని మంచి విషయాలు చెప్పడం. ఎందుకు పరివర్తన అనేది ఎప్పుడైనా సరే ఉండాలి కదా. ఎప్పుడు ఎండాకాలం ఏమిటో కుదరదుగా. అప్పుడప్పుడు ఏంటంటే 3 నెలలకి ఒకసారి ఋతువు మారుతున్నప్పుడు మనిషి ఎందుకు మారకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని విని మారితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఉన్నటువంటివి ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇప్పుడు ఏలిన నాటి శని అనేది దోషం అండి. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి 2.5 సంవత్సరాల పాటు వస్తున్నటువంటి ఈ యొక్క విషయం 30 సంవత్సరాలకు ఒకసారి 30 నెలల పాటు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ జరుగుతాయి. కుటుంబంలో గొడవలు కానివ్వండి, ఆస్తి నష్టాలు కానివ్వండి, బిజినెస్లో నష్టాలు కానివ్వండి, మళ్ళీ వాటిని రికవర్ చేసుకునే క్రమంలో విపరీతమైన స్ట్రెస్సు, అలవాట్లు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సిచ్యువేషన్స్ మాత్రమే. ఇవేవి మిమ్మల్ని దాటిపోయేవి కాదు కదా. మీకంటే మీ గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు కదా. సో మీరు మారాలన్నా, మీరు చేంజ్ అవ్వాలన్నా మీరే కారణం. మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా మీరే కారణం, మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగినా మీరే కారణం. కాబట్టి మనం ఏం చేయాలి, మంచి వైపుకు అడుగులు వేస్తే ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటారు. విశేషంగా చూసుకుంటే ఈ మీనరాశి వారికి 4వ స్థానంలో అంటే 5వ స్థానంలో ఉన్న గురువు 4వ స్థానంలోకి సంచారం చేస్తుంది. గురు తిరోగమనం ఇదొక రకంగా ఏంటంటే, ఉదాహరణకు మనకు స్కూల్ విడిచిపెట్టిపోయినటువంటి పీటీ సార్ మళ్ళీ వచ్చాడు అనుకోండి. దేనికి వస్తున్నారంటే కొంతమంది పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారండి, వాళ్ళకి శిక్షించడానికి వస్తున్నా అంటారు. అలాంటప్పుడు ఇలా మనల్ని మంచి లైన్లో పెట్టడానికి వచ్చేటువంటిది ఎవరు అని అంటే గురువు అన్నమాట.
అలా ఇది ఒక రకంగా మంచి పరిణామం అని మనం తెలుసుకోవచ్చు. అలాగే 6వ స్థానంలో ఉన్న కేతు ఏంటంటే అప్పుడప్పుడు మిమ్మల్ని డిసిప్లిన్ తప్పేటట్టుగా చేస్తూ ఉంటాడు. అలాగే 12వ స్థానంలో రాహు వల్ల ఎప్పుడు ఇబ్బందే. కానీ 12వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఆరోగ్యానికి, శరీరానికి ప్రమాదం కూడా. అంటే జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నప్పుడు కానివ్వండి, బండి స్పీడ్గా తోలుతున్నప్పుడు కానివ్వండి, చాలా జాగ్రత్తగా తోలాలి. అదీ కాక ఏలినాటి శని ఉంది కాబట్టి వీరికి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక విశేషంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కనుక ఉంటే డీటెయిల్గా మనం జాతకం గురించి మాట్లాడొచ్చు. అలాగే ఈ జాతకానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎప్పుడూ కూడా ఒక పరిమితి వరకు అని కాకుండా దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, 16 భావచక్రాలు, అలాగే ఉన్నటువంటి యోగాలు, అలాగే వీరికి ఉన్నటువంటి దశలు, అంతర్దశలు, అలాగే వీరికి వివాహ సంబంధిత విషయాలు, వృత్తి సంబంధిత విషయాలు, భూమి సంబంధిత విషయాలు, సంతాన సంబంధిత విషయాలు, ఇవన్నీ కూడా ఆ జాతకంలో చెప్పడం జరుగుతుంది. సో అలా ఎవరికన్నా కావాలనుకుంటే కూడా ప్రయత్నించవచ్చు. కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కూడా చేయవచ్చు. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి పిల్లలు, ఉద్యోగస్తులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే ఎవరైనా సరే అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ పాటించండి. మనందరికీ కూడా నవగ్రహాలు ఉంటాయి కదా, ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే నవగ్రహాలకు వెళ్ళిపోయి ఈ యోగం ఉన్నన్ని రోజులు కూడా ఈ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. కానీ నేను చెప్పినట్టు చేయండి, ఎలా పడితే అలా కాదు. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. మొత్తం నవగ్రహాల్లో 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, 7 ముళ్ళ 21. రాహుకేతులకు మాత్రం అందరికీ తిరిగినట్టుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగకూడదు. కాబట్టి ఎక్కడైతే రాహు ఉంటాడో లేదా కేతు ఉంటాడో అంటే నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ ఉంటాడో అక్కడి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఇలా తిరుగుతూ మొదటి రోజు అంటే ఒక ఆదివారం ప్రారంభించారనుకోండి, ఆదివారం నాడు ప్రారంభించండి వీలైతే ఈ ప్రదక్షిణలు, లేదా సోమవారం, లేదా మనకు ఏ రోజు ప్రారంభిస్తే ఆ రోజు. ఇప్పుడు ఆదివారం ప్రారంభించేటట్టయితే ఒక పిరికెడు గోధుమలు తీసుకొని ఆకు డొప్ప అంటే ప్లాస్టిక్దో పేపర్తో కాదండి, ఆకువే డొప్పలు ఉంటాయి, దాంట్లో వేసి మీకు చిన్న దియా ఉంటుంది, నెయ్యితో చేసినటువంటి దీపం, దాని మధ్యలో పెట్టేసి లేదా ఒక చిన్న ఏదైనా ఒక మట్టి చిప్ప తీసుకొని గోధుమల్లో పెట్టేసి వెలిగించండి. వెలిగించి సూర్యాయ నమ లేదా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫోన్లు వాడొద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, ముచ్చట్లు పెట్టొద్దు. మీకు గ్రహ దోషాలు పోవాలి అని చెప్పి మాత్రమే చేయండి. ఇంకా నైవేద్యాన్ని పెట్టదలుచుకుంటే ఈ మధ్యకాలంలో బెల్లం బిల్లలు దొరుకుతున్నాయి, అవి తెచ్చిపెట్టుకోండి, గోధుమల పక్కనే పెట్టండి. తర్వాతకి సోమవారం నాడు స్టార్ట్ చేస్తే పిరికెడు బియ్యము, దాంట్లో 2 వడ్ల గింజలు వేస్తే చాలు. సేమ్ అంతే, దీపం పెట్టండి, ఆ యొక్క బెల్లం ముక్క పెట్టండి, మళ్ళీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ అనుకుంటూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. అందులో ప్రదక్షిణాలు 21 క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6, మొత్తం 27 ప్రదక్షిణాలు. అలా మంగళవారం నాడు వచ్చేసరికి కందిపప్పుల్లో 2 కందులు వేయండి, సరిపోతాయి. కంది గింజలు దొరుకుతాయి, లేదా ఉత్త కందిపప్పు పెట్టినా సరిపోతుంది. దాంట్లో దీపం, ఒక మట్టి చిప్పలో దీపం పెట్టేసి ఖచ్చితంగా దీపానికి పసుపు కుంకుమ పెట్టాలండి. ఇంకోటి, మీరు నవగ్రహాల గుడికి ఎప్పుడు తీసుకెళ్ళినా ఆ పదార్థాలు అక్కడితో అయిపోవాలి తప్ప కొన్ని తీసుకెళ్తా, కొన్ని ఇంటికి తీసుకెళ్తా కుదరదు. మీరు దీపం పెట్టాలనుకుంటే నూనె దీపం పెట్టండి, నెయ్యి దీపం పెట్టండి, కానీ అంత క్వాంటిటీ తీసుకెళ్ళండి, అంతే క్లోజ్ చేసుకొని తీసుకెళ్ళండి తప్ప మిగిల్చుకొని అక్కడెక్కడో దాచుకోవడమో తిరిగి తీసుకోవడం చేయకూడదు. అలా కందిపప్పు కుజుడికి పెట్టేసి అక్కడ బెల్లం ముక్క పెట్టేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ 21 ప్రదక్షిణల క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6. అలా బుధుడి దగ్గరికి వెళ్తే పెసర్లు లేదా పెసర పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టి సేమ్ మళ్ళీ ప్రదక్షిణాలు చేయండి. తర్వాతకి గురుగ్రహం శనగలు లేదా శనగపప్పు ఆకుడొప్పలో వేయండి, దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. అలాగే బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. శుక్రగ్రహం ఇవి తూర్పు భాగంలో, ఇప్పుడు సూర్యుడు వచ్చేసి మధ్యలో ఉంటాడు, సూర్యుడికి కుడివైపు కార్నర్కి ముందు భాగంలో చంద్రుడు ఉంటాడు, సూర్యుడికి కుడి చేతి వైపు మధ్యలో 3 గ్రహాలలో మధ్యలో కుజుడు ఉంటాడు, సూర్యుడికి
లెఫ్ట్ సైడ్ కార్నర్లో ముందర బుధుడు ఉంటాడు. అదే సూర్యుడికి ఎడమవైపు 3 గ్రహాలలో మధ్యలో ఉండే గ్రహం బృహస్పతి గ్రహం. ఆయనకి శనగపప్పు పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ అన్న ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేయండి. ఇక శుక్రుడి విషయానికి వస్తే సూర్యుడు ముందే ఉంటాడు. ముందర 3 గ్రహాలు ఉంటే మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో పెట్టేసి దీపం పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ అని ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఎన్ని ప్రదక్షిణాలు ముందే చెప్పేశాను నేను. ఇక శనివారం నాటికి వచ్చేసరికి సూర్యుడి వెనకాలే శని ఉంటాడు. ఆ శని దగ్గర మీరు ఈ యొక్క నువ్వులు, నల్ల నువ్వులు ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఒకటి మట్టి చిప్పలో ఆ నువ్వుల పైన పెట్టండి. ఎందుకంటే మీ ధాన్యం, మీ ప్రసాదం, మీ దీపం అనేటువంటి భావన ఉంటుంది మీకు కూడా. తర్వాతకి ఎవరైనా తీసి పక్క పెట్టినా పట్టించుకోకండి, పెట్టేసేయండి, ఏం పర్లేదు. అలా పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఇక రాహుకేతువుల విషయానికి వస్తే అయితే మంగళవారం నాడు చేయండి, లేకుంటే ఆదివారం నాడు చేయండి. రాహువుకు కానీ కేతువుకు కానీ. మంగళవారం నాడు చేస్తే రాహువుకి పిరికెడు నల్ల మినుములు లేదా మినప్పప్పు ఒక ఆకుడొప్పలో వేసి అలాగే దానిపైన దీపం, దానిపైనే కాస్త పసుపు కుంకుమ బెల్లం పెట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ యొక్క వీరికి ప్రారంభించినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందు 6 చేసి తర్వాతకి 21 చేయండి. అలాగే ఈ యొక్క కేతువుకు చేసినా సరే అంతే అన్నమాట. సో లేదు మంగళవారం నాడు కుజుడితో పాటు రాహువుకు చేసేయండి. ఆదివారం నాడు సూర్యుడితో పాటు కేతువుకు చేసేయండి. అప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 21, తర్వాతకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6. ఇలా చేస్తూ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెప్తున్నా, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీలైతే రోజు మీరు ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళండి. ఇంకా వీలైతే మంచి సాంప్రదాయ దుస్తులే వేసుకొని వెళ్ళండి. హడావిడిగా వెళ్ళకండి. కొంచెం ఎర్లీగా వెళ్ళండి, బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళండి, పొద్దున్న వెళ్ళండి. ఇంకా చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. అయ్యగారు మరి మేము పూలు పెట్టొద్దా? పెట్టండి. ఒకవేళ మేము దీపం ఏదైనా పెద్దది పెట్టొద్దా? పెట్టండి. ఎవరు వద్దన్నారు? మేము వారికి ఏమైనా వస్త్రం వేయొద్దా? ఏ గ్రహానికి ఏ వస్త్రమో మీరు ఎట్లా కొడితే వస్తుంది? వస్త్రం కూడా సమర్పించవచ్చు. ఇంత చిన్న చిన్న రిబ్బన్ ముక్కల్లా కట్ చేసుకుని వాళ్ళ మెడలో కూడా కప్పొచ్చు. సో ఈ విధంగా చేయండి. విశేషంగా ఇప్పుడున్న గ్రహస్థితుల ప్రభావం నుండి బయటపడతారు. చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా ఉంటారు. ఇది చేస్తున్నన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించాలా? అవసరం లేదు. ఇవి చేస్తున్న రోజులు భార్యాభర్తలు కలిసి ఉండకూడదా? అదేం లేదు. మాంసం తినకూడదా? అదేం లేదు. అసలు జీవితాంతం మాంసం మానేస్తే అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. నేనైతే అడిగితే మీరు మాంసం మానేసి మీకు చాలా కష్టాల నుంచి బయటపడతారు. ఒక ప్రాణి హింస వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడతారు. చిన్నగా మానేసే ప్రయత్నం చేయండి. మధుమాంస భక్షణ చేయకూడదా? చేయకూడదు. మధుమాంస భక్షణ అసలే చేయకూడదు. మధు స్వీకారం కూడా చేసుకోకుండా ఉంటే మంచిది. ఇక ఇంతే తప్ప భార్యాభర్తలు ఉండేటువంటి విధానం కానీ, కుటుంబంలో కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ, ఊర్లోకి వెళ్ళడం కానీ వెళ్ళొచ్చు. అదేంటి గారు మేము వేరే ఊరికి వెళ్తే మరి ప్రదక్షిణ అక్కడ ఉండవా? నవగ్రహాలు కూడా అక్కడ చేయండి. సింపుల్. అక్కడ కందులు ఉంటే, అక్కడ గోధుమలు ఉంటే అక్కడ చేసుకోవచ్చు కదా. సో దేవుడు ఎక్కడైనా దేవుడే. మీరు చేసేటువంటి విధానంలో విపరీతమైనటువంటి మార్పులు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తున్నాం. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ డీటెయిల్గా పంపించండి. 60-70 పేజీల్లో జాతకం మీకు అందించడం, డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.